వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన పరిస్థితి చూసాం. మళ్ళీ నేడు పవన్ కుమార్ అనే దళిత డ్రైవర్ని కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి బృందం ఎలా హింసించి దారుణంగా కొట్టిన పరిస్థితి చూస్తున్నాం. ఆ పిల్లవాడు ఉన్నాడా లేడా అన్నది ప్రశ్న. తండ్రి జయరాజ్ కేసు పెడితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారని తెలుస్తూ ఉంది. అసలు ఆ పవన్ కుమార్, ఆ దళిత బిడ్డ, దెబ్బలు తిన్న ఆ కురవాడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏ పరిస్థితుల్లో ఉన్నాడు అనేది తెలియదు. ఇంకా ఈ దారుణం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం దళితుల్ని అణిచివేయడం, దళితుల్ని చంపివేయడమేనా? ఎందుకు అలా చేస్తారు వాళ్ళు? ఆ దళితుల ఓట్లతోనే అధికారాన్ని అనుభవించారు జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ. వాళ్ళ భిక్షతో అధికారం అనుభవించిన జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఆ దళితుల మీద దాడి చేయడం ఏంటి? ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన గనుడు జగన్మోహన్ రెడ్డి. నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతి భద్రతలు మెరుగవుతున్నాయి అనుకున్న తరుణంలో ఇలాంటి దుర్మార్గాల్ని మళ్ళీ చూడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారా లేదా? కరుణాకర్ రెడ్డిని, అభినయ్ రెడ్డిని అరెస్ట్ చేశారా లేదా? ఆ ముఠా ఎక్కడుంది? ఎందుకు ఆ పిల్లవాడిని అలా హింసించారు? దళిత సంఘాలు ఏం చేస్తున్నాయి? ఎందుకు మౌనం వహిస్తున్నాయి? తెలుగుదేశం పార్టీ ఏదైనా మాట్లాడినా, ఏదైనా కార్యక్రమం చేపట్టినా ఎగేసుకుంటూ వచ్చే దళిత సంఘాలు కరుణాకర్ రెడ్డి కొడుకు ముఠ ఆ రకంగా ఆ దళిత బిడ్డని హింసించి దారుణంగా కొట్టిన వీడియో బయట వైరల్ అవుతున్న నేపథ్యంలో కూడా ఎందుకు ఆ దళిత సంఘాలు ఆ పిల్లవాడి తరపున పోరాటాలు చేయడం లేదు? వివరించడానికి మనతో పాటు అనలిస్ట్ శ్రీలల్ల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అండి. దళిత బిడ్డ పవన్ కుమార్ని ఎలా దారుణంగా కొట్టారు, ఎంత హింసించారో, ఆ పిల్లవాడి పాపం సృహ కోల్పోయిన పరిస్థితి కూడా వీడియోలో కనపడతా ఉంది. దీన్ని ఎలా చూస్తారు, ఎలా విశ్లేషిస్తారు? అంటే వాళ్ళని చూస్తుంటే ఒకటే అనిపిస్తుందండి, మానవ మృగాలు అలానే ఉన్నారు వాళ్ళు, నరరూప రాక్షసుల్లాగా ఉన్నారు. ఒక మనిషి ఇంకొక మనిషిని హింసిస్తున్నాడంటే ఇంత ఘోరంగా వాళ్ళ చేతిలో పోలీస్ లాఠీ ఉంది. మరి ఆ పోలీస్ లాఠీ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రోజున అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది, మంచి పరిపాలన అందిస్తుంది, ప్రజలందరూ కూడా క్షేమంగా ఉన్నారు. కానీ ఒకవైపున వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన రాక్షస మూక ఇలాంటి చర్యలు, ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏమో పరామర్శల పేరుతోటి విధ్వంసాన్ని సృష్టిస్తూ ప్రాణాలని గాల్లో కలిపేసే కార్యక్రమాలు పెట్టుకుంటూ ఉంటాడు. ఆయన కారు చక్రాల కింద ఏ విధంగా తొక్కేశాడో చూశాను, దళితుడిని, సింగయ్యని. మరి ఈయన చూస్తే భూమన కరుణాకర్ రెడ్డి, ఈయన విచిత్రంగా గోవులకి ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక డ్రామా ఆడి దుప్పటి దిండేసుకొని రోడ్డు మీద పడుకొని చాలా హల్చల్ చేశాడు ఒకసారి. జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్తూ ఏం చేశాడు? కేవలం వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని గెలిచి వాళ్ళని తన కాలుతో త్రొక్కేసినట్లు ఇక్కడ కనిపిస్తుంది, క్లియర్గా త్రొక్కేసినట్లే. ఎందుకు ఇంత ఇదిగా చెప్పుకోవాల్సి వస్తుంది అని అంటే, దళితులు ఎంత అండగా నిలబడ్డారు వైఎస్ఆర్సీపీ పార్టీకి మనం చూసాం. దళితులు ఎంత గొప్పగా జగన్మోహన్ రెడ్డికి వెన్నుదన్నుగా నిలబడి అతను ఓట్లేసి గెలిపించుకున్న తర్వాత ఆయన ఏం చేశాడు అని అంటే, ట్రాక్టర్ పెట్టి తొక్కించడాలు కానివ్వండి, ఈయన కారు కింద తొక్కించడాలు కానివ్వండి, ఆ తర్వాత ఎన్నో విధాలుగా సుబ్రహ్మణ్యాన్ని ఇంటికి డోర్ డెలివరీ ఇవ్వటం, దళిత డాక్టర్ సుధాకర్ని ఎంత ఘోరంగా చంపేసి ఆయన్ని పాపం వీళ్ళు పొట్టన పెట్టుకున్నారో చూసాం. అలాగే దళిత ఒక డాక్టర్ కూడా నారాయణ స్వామి వాళ్ళ కాన్స్టిట్యున్సీలో లేడీ, ఆవిడ పేరు హరితానో ఏదో ఉంది, లక్ష్మీ సునీత ఏదో వస్తాం, ఆవిడని కూడా వాష్రూమ్లో వీడియోలు అనమాట, ఏదంటే ఫోన్తో వాళ్ళు దొంగతనంగా రికార్డ్ చేసి ఆమెను హెరాస్ చేశారు. ఆవిడ కూడా చాలా ఇబ్బంది గురైంది, ఒక దళితురాలుగా ఉండి. అంటే ఇన్ని రకాలుగా వీళ్ళు ఎంతమందిని ఇబ్బంది పెట్టారు. ఇంకా ఎన్ని, మరి ఇసుక విషయంలో అతనికి శిరోముండనం చేయటం ఎంత ఘోరం అండి, ఎంత నగ్నంగా అతన్ని ఆ పోలీస్ స్టేషన్లో బట్టలన్నీ తీసేసి ఎంత ఘోరంగా అవమానించారు. ఇన్ని విధాలుగా చెప్పుకుంటూ వెళితే వీళ్ళు చేసిన అరాచకాలు, దళితుల పట్ల వీళ్ళు అమానుషంగా ప్రవర్తించిన తీరు ఈ రోజున ఈ వీడియో చూస్తుంటే నిలువెత్తు నిదర్శనంగా మేము కేర్ ఆఫ్ అడ్రస్ దళితుల్ని హింసించటంలో అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి అండ్ కో ప్రవర్తించిన తీరు. ఆ అబ్బాయి అసలు ఏం పాపం చేశాడు? గొడ్డును బాదినట్టు బాధేసి ఇష్టానుసారంగా దాన్ని వీడియో తీసే, అంటే జగన్మోహన్ రెడ్డితో పాటు వాళ్ళ బ్యాచ్కి కూడా వీడియో కాల్స్లో ఎవరినన్నా కొడతంటే చూడటం, లేకపోతే ఏదైనా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది చూడటం, ఆ ఏదైతే రాక్షసానందం ఉందో అందరికీ ఉందని చెప్పేసి మరోసారి నిరూపించుకున్నారు ఈ వీడియోతో. గతంలో విన్నాం, రఘురామకృష్ణరాజు గారిని కొడతంటే
మరి జగన్మోహన్ రెడ్డి వీడియో కాల్లో చూశాడని ఒక ఆరోపణని ప్రజలందరూ అయితే అది నిజమేనో ఆరోపణ ఏంటి అని అంటున్నారు. అసలు కొట్టడమే అలా హింసించడమే తప్పు. అలాంటి బరి తెగించి వీడియో కూడా మళ్ళీ వాళ్ళు పంపించారంటే ఎంత దుర్మార్గులై ఉంటారండి వాళ్ళు. చాలా అసలు నరరూప రాక్షసులు, మనిషి రూపంలో పుట్టిన రాక్షసులు వాళ్ళంతా కూడా. అంత రాక్షస జాతి, ఎంత మనస్సు కర్కశంగా ఉండాలి, ఎంత దుర్మార్గమైన బుద్ధి ఉండాలి. నిజంగా ఈ రోజున వాళ్ళు చేసిన ఆ పనికి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. సమాజంలో ఈ రోజున దళితులందరూ మేమందరం కలిసికట్టుగా ఉంటామని చెప్పేసి మాట్లాడుతున్న దళిత నాయకులందరూ మరి బయటకు వచ్చి వాళ్ళ ఫ్యామిలీకి అండగా నిలబడి ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో వాళ్ళ భరతం పట్టాలి, వాళ్ళ సంగతి తేల్చాలి. పవన్ అనే ఈ దళితుడు వాళ్ళ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో నిజంగా ఆ అబ్బాయిని ఎంత ఘోరంగా వీళ్ళు హింసించారు. అతను చేతి వేళ్ళు పగిలిపోయి రక్తం వస్తున్నా దండం పెట్టి సార్ వదిలిపెట్టండి అని అడుగుతున్నా కూడా పక్కన వాళ్ళు ప్రోత్సహిస్తూ వాళ్ళు పొందిన రాక్షసానందాన్ని వాళ్ళందరినీ కూడా ఆ విధంగానే నడి రోడ్డు మీద కొట్టాలి. నడి రోడ్డు మీద ఎంత చిత్రహింసలు గురి చేశారో ఆ అబ్బాయిని. భూమన కరుణారెడ్డికి సంబంధించిన ఏదైతే వాళ్ళ రూమ్ ఉందో దానిలోని ఈ అబ్బాయిని బంధించారని, మరి అతనికి సంబంధించిన గోండాలే ఇతన్ని ఇంత ఘోరంగా చిత్రహింసలకు గురి చేశారని క్లియర్గా అర్థమవుతుంది. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఆల్రెడీ ఏదో దానికి సంబంధించిన ఎంక్వైరీ నడుస్తుంది, పోలీసులు కూడా అరెస్ట్ చేయబోతున్నారు, అతని కోసం గాలిస్తున్నారు, ముద్దాయి కోసం అని చెప్తున్నారు. కానీ ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి మరి వాళ్ళ కొడుకు మరి అతనికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళందరినీ కూడా ఈ రోజున అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. మరి ఈ అబ్బాయిని ఏ విధంగా, ఒక దళితుడు పవన్ అనే వ్యక్తిని ఏ విధంగా వీళ్ళు చిత్రహింసలు గురి చేశారో, మరి అతను చేసిన తప్పేంటి, ఎందుకు అతన్ని ఈ విధంగా కొట్టవలసిన అవసరం వచ్చింది, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైనా తప్పు చేస్తే ఇలా కొడతారా అంటే వీళ్ళ కొట్టడం, చంపటం, వాళ్ళని ఏదన్నా క్వశ్చన్ చేసినా, వాళ్ళు ఏదైనా తప్పుడు పనులు చేస్తూ వీళ్ళ కంటబడ్డా, మరి అదే కదండి గతంలో మనం ఏది విన్నా కూడా. ఇప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎందుకు చంపాడంటే అతను గంజాయి స్మగిల్ చేస్తాడు, ఇంకా రకరకాల వ్యవహారాలు నడిపిస్తాడు ఎమ్మెల్సీ అనంతబాబు. ఈ డ్రైవర్గా ఉన్న వ్యక్తికి అన్నీ తెలుసు కాబట్టి ఆ విషయాలు బయటికి పక్కకుండా ఉండటం కోసం అతను చంపేశాడని. ఇక్కడ కూడా అలాంటి వ్యవహారం ఏదో ఉందండి వీళ్ళ మధ్యలో. ఖచ్చితంగా. ఎందుకంటే ఎంత ఘోరంగా అబ్బాయిని కొడుతున్న విధానాన్ని చూస్తే ఏదో జరగకూడదు జరిగింది. వీళ్ళు అంత కక్షతో ఒక మనిషిని ఆ విధంగా ఎవరైనా కొడతారంటే ఏంటి, అంత అవసరం ఏంటి? ఏదన్నా ఉంటే మరి మీరు సరి చేసుకోవాలి, అయితే వాళ్ళ పెద్దలకు చెప్పాలి. కొట్టి వీడియో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంది పాపం వాళ్ళ దళిత వర్గాలే. అదే అంటుంది. ఆ దళిత వర్గాలు 60-70% ఓట్లు వాళ్ళకి వేస్తున్నారు. వాళ్ళ పుణ్యమే, వాళ్ళ భిక్షే వీళ్ళ గెలుపు. అవును. గతంలో 151 సీట్లు వచ్చినా, మొన్న 11 సీట్లు వచ్చినా ఆ దళితుల ఓట్ల మూలంగానే ఇల్లు ఎక్కటమే. అలాంటి దళితుల్ని ఆ రకంగా వాళ్ళు హింసించి చంపేస్తున్నారంటే ఆ వర్గాలు కూడా కళ్ళు తెరవాలి. నిజంగా కళ్ళు తెరవాలి. ఇంకొకటి బైబుల్ ఒకటి అడ్డం పెట్టుకొని మరి దాని ద్వారా వాళ్ళని ఏ విధంగా వీళ్ళు ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఓకే, ఎవరి మతాలు వాళ్ళకి గొప్పవి, ఎవరి కులాలు వాళ్ళకి గొప్పవి కాదని అంటలా. కాకపోతే మీరు వాళ్ళని ఉద్ధరించింది ఏంటి, వాళ్ళకి చేసిన మంచి ఏంటి? ఈ రోజున వాళ్ళని అధ్వానంగా మధ్యలో చంపేయటం, లేకపోతే ఈ విధంగా హింస గురి. ఇప్పుడు అబ్బాయి బ్రతుకున్నాడో లేదో తెలియని పరిస్థితి. అక్కడ ఉపయోగించిన లాఠీ కూడా పోలీసుల లాఠీ. అవును. ఎంత ఘోరంగా ఆ ఇన్సిడెంట్ జరుగుతుంటే 3 రోజులు 4 రోజులు జరుగుతూ ఉంటే స్థానికంగా ఉన్న ఐడి పార్టీ ఏమైపోయిందో, పోలీసులు ఏమైపోయారో, ఆ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందో తెలియని పరిస్థితి. ఈ రోజు నిజంగా ఈ విషయం ఎంత అమానుషంగా ఉంది. అసలు మనుషులు ఉండే ప్రపంచంలో ఉన్నామా, లేకపోతే ఎక్కడ అడవిలో ఉన్నామా అనేది వార్తలు వస్తున్నాయి. కాకపోతే ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే స్థానికంగా ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐ దగ్గర నుంచి హోంగార్డ్ వరకు అందరినీ ఏ పాడేరు లాంటి ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేసి కొత్త వాళ్ళని అక్కడికి పంపించి ఇన్వెస్టిగేషన్ చేయాలి. స్థానికంగా ఆ వ్యవస్థ ఉంటే, ఆ పోలీసులు ఉంటే ఆ పిల్లాడు మీకు గుర్తుందో లేదు, గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటేనే 100ల సంఖ్యలో పోలీసులను ట్రాన్స్ఫర్ చేసింది మనం చూసాం. మళ్ళీ ఈ రోజున తిరుపతిలో అదే సంఘటన ఇంకొకసారి పునరావృతం కాబోతుందా? మళ్ళీ పోలీసు వ్యవస్థని ప్రక్షాళన చేయాల్సిన అవసరం వచ్చిందా అంటే ఇది చూశాక దీనిలో ముఖ్యంగా పోలీసు వ్యవస్థ గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే వాళ్ళ చేతిలో లాఠీ ఎందుకుంది, ఎవరు వాళ్ళ వెనకాల నిలబడి చేయిస్తున్నారు? భూమన కరుణాకర్ రెడ్డి ప్రతిసారి నా మనుషులు ఉన్నారు, వేల సంఖ్యలో నా మనుషులు ఉన్నారంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేయటానికా, అన్యాయంగా అక్రమంగా దోచుకోవటానికా? ఆయన ఒక నాస్తికుడు,
మరి అతను తన కూతురు పెళ్లి కార్యక్రమం ఏ విధంగా చేశాడో చూసాం. మరి ఇలాంటి వ్యక్తి హిందూ సాంప్రదాయాలను, హిందూ దేవుళ్ళని గౌరవిస్తాడా అంటే గతంలో చేసినవన్నీ చూసాము. ఈ రోజున దళితుడిని ఏ విధంగా ఇబ్బందికి గురి చేశారో చూసాము. మరి ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు చేస్తున్న పనిని వాళ్ళు వీడియో తీసి ఈ ఎవరైతే పవన్ అనే వ్యక్తి ఉన్నాడో బాధితుడు, వాళ్ళ తండ్రికి పంపించటం. మరి వాళ్ళ తండ్రి ఈ రోజున నా బిడ్డ పరిస్థితి ఏంటి, బ్రతికున్నాడో లేడో నాకు నా బిడ్డను చూపించండి అని అడిగి, ఎంత భయంకరమైన హృదయ విదారకంగా ఉంది చూడండి ఆ పరిస్థితి. తండ్రికి పంపించారంటే మరి దాని మీద ఎంక్వైరీ చేస్తూ, అంటే వీళ్ళు రాష్ట్రాన్ని ఏ విధంగా గతంలో చేశారో చూసాం. ఇంకా ఈ రాక్షసం ఒక రాష్ట్రంలో ఉండి ఎలాంటి చర్యలు చేస్తుందో చూసాం. మరి ఇలాంటి వ్యక్తుల్ని క్షమించాలా? మరి ముఖ్యమంత్రి గారు తను ఎప్పుడు కూడా శాంతియుతంగా వెళ్ళాలి అని అంటారు, కానీ ఇట్లాంటి రాక్షసులు మూకతోటి శాంతియుతంగా వెళితే కుదరదు. మనం ఎన్నో సినిమాలు చూసాం, ఏదైతే విజయశాంతి మూవీస్ చూసాం, కర్తవ్యం కానివ్వండి, ఇంకా చాలా సినిమాలు. వాటిలో లాఠీ జులిపిస్తే ఎలా ఉండిద్ది ఒక్కసారి చూపిస్తే ఇట్లాంటి వ్యక్తులకి రెండోసారి అట్లాంటి పనులు చేయటానికి భయపడేటట్లుగా పోలీసు వ్యవస్థ ప్రక్షాళన గావించుకోవాలి. ఇట్లాంటి వ్యక్తులకి నిజంగానే తగిన గుణపాఠం చెప్పాలి అని ఈ రోజున ప్రతి ఒక్కరు ముఖ్యంగా ఇక్కడ దళిత సంఘాలు ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి వెనుదనుగా నిలబడ్డారో ఒక్కసారి కళ్ళు తెరవండి. మిమ్మల్ని ఈ రోజున వాళ్ళు మీ గొంతుక వినిపించటం కాదు, మీ గొంతుక నులిమేస్తున్నారు. మళ్ళీ ఇంకొకసారి ఆలోచించండి. ఎందుకు ఇన్ని విధాలుగా డాక్టర్ సుధాకర్ని చేసినప్పుడు మాట్లాడలేదు, మరి అదేవిధంగా గులకరాయి కేసులో మాట్లాడలేదు, మరి చూస్తే కోడికత్తి సీని విషయంలో మాట్లాడలేదు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం విషయంలో మాట్లాడలేదు, ఒక లేడీ డాక్టర్ ఏదైతే నారాయణ స్వామి కాన్స్టిట్యున్సీలో ఉందో ఆవిడ గురించి మాట్లాడలేదు, ఎక్కడ చూసినా కూడా శిరోమండనం చేసిన వ్యక్తి గురించి మాట్లాడలేదు, మరి మద్యం బాటిల్ గురించి మాట్లాడిన వ్యక్తి మరుసటి రోజు శవమై ఉంటే వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఇన్ని విధాలుగా మాట్లాడని మీరు ఈ రోజుకు కూడా చంపేసినా మేము చచ్చిపోతాం, వైఎస్ఆర్సీపీ పార్టీనే జగన్మోహన్ రెడ్డి కావాలని మీరు ఈ విధంగానే చచ్చిపోతూ ఉంటారా? లేదు, మేమేంటో చూపిస్తాం, మా దళితులు జోలికి వస్తే మేమేంటో వీళ్ళకు ఇంకొకసారి రుచి చూపిస్తామని చెప్పేసి మిమ్మల్ని నిరూపించుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని ప్రతి ఒక్కరు ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి జే బ్యాచ్కి అందరికి కూడా తగిన గుణపాఠం చెప్పాలని అందరూ కోరుకుంటున్నారు. మీరు గతం ఒకసారి చూస్తే గుర్తు చేసుకుంటే తుని రైలు దహనం కేసులో ప్రధాన భూమికి పోషించింది భూమన కరుణాకర్ రెడ్డి. ఆ రోజు అదృష్టం బాగుండి అందరూ రైలు దిగబట్టి బతికిపోయారు, కానీ లేదా కొన్ని వందల మంది చనిపోయే పరిస్థితి. ఆ కేసుని అలా మూత వేశారు తప్ప బయటకు తీస్తే భూమన కరుణాకర్ రెడ్డి A1 అయ్యేవాడు. దాంట్లో ఆనాడు అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిస్తే వాళ్ళు ఈ పరిస్థితిలో చేయగలరు రాష్ట్రానికి. ఇట్లాంటి వ్యక్తుల్ని వదిలిపెట్టకూడదు. ఎందుకంటే వీళ్ళు ఆలోచన విధానం గతంలో చేసిన పనులు దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఇట్లాంటివే పునరావృతం అవుతూ ఉంటే మరి ఇలాంటి వ్యక్తులు దుష్ట శక్తులు సమాజానికి. కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల్ని క్షమాభిక్ష ఉండకూడదు, వీళ్లను తక్షణమే శిక్షించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. మరి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటూ హోమ్ మినిస్టర్ అనిత గారు మరి ఎందుకు వీళ్ళని ఉపేక్షిస్తున్నారు, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు ఇట్లాంటి వ్యక్తుల పట్ల, ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదని ప్రతి ఒక్కరూ ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. మరి సంక్షేమం, మరి ప్రజల క్షేమం, ఇంకొక వైపు ఇవన్నీ చూస్తున్నారు. బాగుంది, ఇండస్ట్రీలు రావాలి, కంపెనీలు రావాలి, యువతకు భరోసా ఇస్తున్నారు, అన్నీ బాగున్నాయి. కానీ ఇట్లాంటి నరరూప రాక్షసుల పట్ల కూడా ఒకసారి ఒక కన్నేసి ఉంచాలి. మరి చూసాం, డేగా కన్నుతో మేము ఏదైతే డ్రోన్లతోటి చాలా వరకు ప్రక్షాళన చేస్తాం విజయవాడ, ఇవన్నీ కానీ చేస్తున్నారు. కానీ ఇట్లాంటి వ్యక్తులు చేసేవి కూడా ఇంకొకసారి ఆలోచించి ఖచ్చితంగా ఎవరైతే ఆ జయరాం ఉన్నారో, ఎవరైతే పవన్ వాళ్ళ తండ్రి, వీళ్ళకి న్యాయం చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున కోరుకుంటున్నారు. దళిత సంఘాలు, మేధావులు, పత్రికలు, మీడియా ఆ పవన్ కుమార్కి అండగా నిలబడి జగన్మోహన్ రెడ్డి పార్టీ చేసిన దాష్టికాలను ఎండగట్టి వాళ్ళ నిజరూపాలని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వాళ్ళని కఠినంగా శిక్షించాలని, ఆ కుటుంబానికి అండగా నిలబడాలని హోంమంత్రి కఠిన చర్యలు తీసుకుని ఆ దళిత పట్టిక న్యాయం చేయాలంటూ కోరుకున్న విశ్లేషించిన శ్రీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.